హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము ఒక నాన్ వెజ్ స్నాక్ రెసిపీ చేసుకుందాము. చికెన్ 65లు అవి ఇవి చాలా చూస్తూ ఉంటారు, కానీ ఇవాళ మనము ఫిష్ పకోడా చేసుకుందాం. రీసెంట్గా ఒక పార్టీలో తిన్నాను, చాలామందికి నచ్చింది, చాలా ఈజియెస్ట్ అనమాట. అందరు వావ్ బాగా చేశాడు అనుకున్నారు. సో వాళ్ళ కోసమే అనమాట ఈ రెసిపీ. చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా సూపర్ మార్కెట్స్లో కానీ రెగ్యులర్గా అమ్మే ఫిష్ షాప్లో వాళ్ళు కానీ బోన్లెస్ ఫిష్ అని అడిగితే వాళ్ళు ఫిష్ని బోన్లెస్ చేసి ఇచ్చేస్తారు. మనకి అన్ని రకాల ఫిష్ని చేస్తారు, కొరమీన్లు చేస్తారు. చాలా ఈజియెస్ట్ ఫిష్, చాలా చీపెస్ట్ ఫిష్ ఏంటంటే బాసా అంటారు. ఈ బాసా ఫిష్ ఫిల్లే తెచ్చుకోండి. దీన్ని తెలుగులో ఏమంటారు నాకు పేరు సరిగ్గా తెలియదు. ఫోటో ఇక్కడ పెడతాను, చేప ఫోటో. సో ప్రతి మార్కెట్లో ఉండిద్ది అనమాట. మీకు ఆల్మోస్ట్ 120-140 రూపీస్ నుంచి కేజీ ఉండిద్ది. మీరు హోల్ ఫిష్ కొనుక్కొని బోన్లెస్ చేయమంటే చేసి ఇస్తాడు. సో అలానే నేను బోన్లెస్ చేసి తెప్పించుకున్నాను. చూడండి, ఈవెన్ సైజ్ క్యూబ్స్లో కట్ చేయించుకున్నాను. ఇది ఫిష్ అంటే ఎవరు నమ్మరు, అంత పర్ఫెక్ట్ క్యూబ్స్లో పర్ఫెక్ట్గా కట్ చేసి ఇచ్చారు. సో దీన్ని మనం మంచిగా మసాలాదారుగా మ్యారినేట్ చేసుకుందాము. ఇది బోత్ పార్టీకి అండ్ పిల్లలకి స్నాక్లా పనికొచ్చేలా చేసుకుందాము. చాలా ఫ్లేవర్ఫుల్గా చేసుకుందాము. సో దీనికోసం ముందుగా మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, అన్ని ఈవెన్ సైజులో ఉండాలన్నమాట ముక్కలు అనేవి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉండిద్ది. సో ముందుగా కారంతో స్టార్ట్ చేద్దాం. ఒక 1/2 స్పూన్ కారం. చేపలు ఎప్పుడన్నా చెప్తాను కంపల్సరీగా, చేపలు రొయ్యల్లో అలానే గుడ్డులో కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం అనుకోండి, మనకు ఆ నీచు వాసన అనేది రాకుండా ఉండిద్ది. ఆ నీచు వాసన కట్ చేయడానికి హెల్ప్ చేసే మరో 2 ఇంగు చాలామంది ఇష్టపడరు, కంపల్సరీగా వేసుకొని చేపల్లో. అలానే పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, చాలా కొంచెమే ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా. ఇందులో ఫ్లేవరింగ్ సాల్ట్ ఆప్షనల్, కానీ వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ ఫ్లేవర్ వచ్చింది మీ ఫిష్ ఫ్రైకి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 3 పిండిలు ఉన్నాయి. మైదా, రైస్ ఫ్లార్, శనగపిండి. రైస్ ఫ్లార్ అంటే బియ్యం పిండి. సో ఈ మూడింటిని కొంచెం కొంచెం వేసుకోవాలి. మనకి మైదా అనేది బైండింగ్కి హెల్ప్ చేస్తుంది, రైస్ ఫ్లార్ ఆ క్రిస్పీనెస్కి హెల్ప్ చేస్తుంది. ఒక 1/2 స్పూన్ అంత బియ్యం పిండి, అలానే శనగపిండి కూడా మనకి క్రిస్పీనెస్ అలానే టేస్ట్ యాడ్ చేస్తుంది. అన్నీ వేసి దీన్ని మర్చిపోకండి. రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటిని వేసి ఫిష్ ముక్కలకి మంచిగా కోట్ చేయండి. మసాలాలంతా మంచిగా కోట్ చేసుకున్న తర్వాత ఇది ఊడిపోకుండా ఉండడానికి కొంచెం ఎగ్ వైట్, సగం ఎగ్ వైట్ వేసుకొని సరిపోతుంది. ఎగ్ వైట్ వేసేసి మన ముక్కల్లో మంచిగా కలిపేయండి. దీంట్లో కొంచెం రెడ్ ఫుడ్ కలర్, ఇది కంప్లీట్గా ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. మనకు ఆ పార్టీ స్నాక్స్ అంటే బ్రైట్ రెడ్ కలర్లో అందరు ఇష్టపడతారు. ఫుడ్ కలర్స్లో కూడా న్యాచురల్ ఫుడ్ కలర్స్ వస్తాయి, ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ లేకుండా. సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. సో అవి వాడుకోవడంలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒక ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేసేటప్పుడు దాని కలర్ చాలా మ్యాటర్ చేస్తుంది. మనకి చికెన్ పకోడీ కానీ లేకపోతే తందూరి చికెన్, బటర్ చికెన్, ఇవన్నీ మనకి బ్రైట్ రెడ్ కలర్లో ఇష్టపడతాం. సో మనకు ఆ లుక్ రాకపోతే ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ వస్తుంది. సో మనం అలా ట్యూన్ అయిపోయి ఉన్నాము. సో అందుకని న్యాచురల్గా ఆర్గానిక్ వాడండి మీరు, హెల్త్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇలా ఈ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఒక 1 అవర్ అన్న మినిమం మ్యారినేట్ అవనివ్వండి. ఇలా మ్యారినేట్ చేసుకున్నప్పుడు మనకు ఆ మసాలాలు, ఆ ఉప్పు అనేది లోపల వరకు వెళ్తుంది. సో దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం. గంట సేపాటు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని మీడియం హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ ఈవెన్ సైజులో ఒకే సైజులో కట్ చేస్తే ఫ్రైయింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది మనకి. సో స్లోగా ముక్కలన్నింటినీ వేసేయండి. ఇందులో అన్నీ వేసేయమన్నా అంటే అన్నీ వేయకండి, మీ గిన్నెలో పట్టినన్నీ వేయండి. మనం వేసుకున్న లైట్ ఎగ్ కోటింగ్ వల్ల మసాలా అనేది ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టుకొని ఉంది, ఎక్కడ ఊడకుండా ఉండిద్ది. ఇలా ఉన్నప్పుడే టేస్టీగా ఉండిద్ది మనకి ఫిష్ ఫ్రై. ఈ ముక్కల్ని ఇలాగే మరో 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ 4 మినిట్స్, తర్వాత ఒక 4 మినిట్స్, 8 మినిట్స్లో ఫిష్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. జనరల్గా ఫిష్ ఇంతసేపు కుక్ చేయము, కానీ నేను కొంచెం లావు ముక్కలు కట్ చేశాను కాబట్టి అవి పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో మరో 4 నిమిషాల్లో ఇవి ఫ్రై అయిపోయి రెడీగా ఉంటాయి. అప్పుడు తీసి ఎంజాయ్ చేయడమే. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక పేపర్ నాప్కిన్ పైకి తీసుకోండి. లైట్గా చల్లారిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చుకున్న తర్వాత వీటిని సర్వ్ చేసుకుందాము. ఎలా సర్వ్ చేసుకుంటాం, వీటితో పాటు పచ్చిమిరకాయలు, కరివేపాకు కంపల్సరీగా ఉండాలి కదా. సో అందుకని ఒక కరివేపాకు రెమ్మని, అలానే కొన్ని పచ్చిమిరకాయలు. ఇలా కరివేపాకు, పచ్చిమిరకాయలు ఫ్రై చేసిన తర్వాత స్పెషల్గా నాన్ వెజ్లో గార్నిష్ చేసామనుకోండి, చాలా బ్యూటిఫుల్ టేస్ట్ వచ్చింది. స్పెషల్గా పచ్చిమిరకాయలు తినేయచ్చు అనమాట, వాటిలో ఉన్న కారం వెళ్ళిపోతుంది కదా, చాలా అద్భుతంగా ఉండింది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి సర్వ్ చేసుకోవడమే. నేను పకోడీలు చేసినా, బజ్జీలు చేసినా, ఏ ఫ్రైడ్ ఐటమ్ చేసినా కంపల్సరీగా ఆ రోజు వర్షం పడుతుంది. చూడండి, ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. ఇంకొంచెం వెనక్కి వెళ్ళాను అనుకోండి, పకోడీలు కూడా నానిపోతాయి. కష్టపడి క్రిస్పీగా చేసుకున్నాను వీటిని. అద్భుతంగా ఉంది, చాలా ఈజీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ. అమ్మ నేను తడిసిపోతున్నాను. ఈజియెస్ట్ రెసిపీ అనమాట. బాసా ఫిష్ తెచ్చుకోండి. కొరమీన్ ఫిష్తో కూడా చేసుకోవచ్చు. సో ఏ ఫిష్ అయినా రెసిపీ ఇదే, మ్యారినేషన్ ఇదే. కొంచెం ఎగ్ ఆ ఫ్లార్ల వల్ల ఇది బ్యూటిఫుల్గా క్రిస్పీగా, ఫిష్ జ్యూసీగా ఉంది. ఎన్ని చికెన్ పకోడీలు వేసుకున్నా అప్పుడప్పుడు ఫిష్ పకోడీ తింటే దానికి కిక్కే వేరు. ఫ్లేకీగా అదిరిపోయింది.
తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ఫిష్ ఫ్రై.